సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. చాలామంది ఏం అడుగుతుంటారంటే, గురువుగారు ఒక ఫ్లాట్ కొనాలి, ఫ్లాట్ కొనే ముందు ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ కదా, ఒక గేట్ లోపల ఎన్నో బ్లాక్స్ 30-40 స్టోరీస్ అంతస్తులు కూడా ఉంటున్నాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఏం చూడాలి, ఏం జాగ్రత్తలు తీసుకొని ఆ ఫ్లాట్ మనం చూస్ చేసుకోవాలి అంటే, అఫ్కోర్స్ బాగా వాస్తు తెలిసిన వాళ్ళని కన్సల్ట్ చేస్తాము, కానీ ముందు మేము ఎన్నుకోవడానికి ఏమేమి చూస్తే బాగుంటుంది, ఫండమెంటల్స్ ఏమైనా పాటిస్తే బాగుంటుందా, ఆ ఫండమెంటల్స్ ఏంటో తెలియజేస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కరెక్టే. మనం సాధారణంగా జ్వరం వస్తే ఏం చేస్తాం, ఒక రోజునో ఏదో వేసుకుంటాం, పారాసెటమాల్. దాంతో మనం డాక్టర్లు అయిపోలే కదా. కొంచెం మెడికల్ అవేర్నెస్ అంటూ ఉంటుంది ఫస్ట్ ఎయిడ్గా. అలాగే ఏంటంటే, ప్రతి వారికి కూడా ఇప్పుడు వాస్తు అంటే ఏంటో తెలిసింది. ఏబిసిడి కంటే కొంచెం ఎక్కువ తెలిసిందని చెప్పాలి, జెడ్ వరకు. కానీ ప్రాక్టికల్గా వచ్చే లోపల చాలా తేడా ఉంటుంది. అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ వచ్చేసింది. ఈశాన్యం ఏంటి, ఆగ్నేయం ఎక్కడ, నైరుతి ఎక్కడ, ఉచ్చస్థానం నీచస్థానం ఏంటి అనేది కొంచెం తెలిసింది, తెలియాలి కూడా. మనం ఒక ఇప్పుడు ఫ్లాట్ కొనాలి, పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ముందుగా ఏం చూడాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ కాదు, ఇప్పుడు ఎక్కడైనా విలేజెస్ అన్నీ కూడా, ఒకప్పుడు పల్లెటూర్లు అన్నీ కూడా ఇప్పుడు కాంక్రీట్ జంగల్స్గా మారిపోతున్నాయి. ఒక్కొక్క కమ్యూనిటీ కొన్ని ఏకర్స్లో, 100 ఏకర్స్లో ఉంటున్నాయి, 1-2 ఏకర్లు కాదు, ఎన్నో బ్లాక్స్. సో వాస్తు మనకి ఏబిసిడి ఏం చెప్తుంది, స్థలం స్క్వేర్గా ఉండాలి లేదా రెక్టాంగిల్గా ఉండాలి, ఏ మూలాలు కూడా పెరగకుండా ఉండాలి అన్నది ఫండమెంటల్ ప్రిన్సిపల్. కానీ ఇప్పుడు అది సాధ్యమా? అసాధ్యమనే చెప్పాలి. నాకున్న ఈ 40-42 సంవత్సరాల అనుభవంలో నేను చూసింది, అరే అప్పుడంటే 20 years బ్యాక్ కొంచెం తక్కువగా ఉండేటివి. ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ కల్చర్. సో పెద్ద కొన్ని ఏకర్స్లో ఉంటుంది కాబట్టి స్క్వేర్గా, రెక్టాంగిల్గా దొరకడం కష్టం. ఏదో మూల పెరిగి ఉంటుంది, తరిగి ఉంటుంది, ఏదో ఉంటుంది. సరే, అవన్నీ వదిలేదు. నైరుతి పెరగకుండా చూసుకోవాలి. నైరుతి బాగా, కొన్ని వెంచర్స్కి నైరుతి బాగా పెరిగి ఉంటుంది, బ్రోచర్లో చూపిస్తారు. నైరుతి పెరిగిన చోటు మనం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అలాగే కొన్ని వీధిపోట్లు ఉంటాయి. వీధిపోట్లు ప్లాన్లో మనకు ఎక్కడ బ్రోచర్లో చూపించారు. స్థలం దగ్గరికి వెళ్తే కొన్ని వీధిపోట్లు కనపడతాయి, చెడు వీధిపోట్లు. అంటే వీధిపోటు అంటే మనకు స్థలానికి ఎదురుగా ఏదైనా రోడ్ వస్తూ ఉంటే దాన్ని మనం వీధిపోటు అంటాం. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యానికి ఎదురుగా రోడ్డు వస్తే మంచిది, అది మంచి రిజల్ట్స్ ఉంటుంది. లేదు నైరుతి ఎదురుగా, లేదా దక్షిణ నైరుతి ఎదురుగా, లేకుంటే పశ్చిమ నైరుతి ఎదురుగా, లేకుంటే ఉత్తర వాయువ్యంకి ఎదురుగా ఒక రోడ్డు, లేదా తూర్పు ఆగ్నేయంకి ఎదురుగా ఒక రోడ్డు వస్తుంది అంటే ఇవి చెడు ఫలితాలు ఇస్తాయి. అలాంటి చోట్ల కొంచెం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకుండా చూసుకుంటే బాగుంటుంది. పై ఫ్లోర్స్ కొంచెం తక్కువ ఉంటుంది, మరి ఫ్లోర్స్ పైకి వెళ్తుంటే కొంచెం తగ్గిపోతుంది. నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చూశాను. కానీ నైరుతి పెరుగుంటే మాత్రం వాడి జోలికి వెళ్ళకూడదు. నైరుతి పెరిగి ఉండడం, లేదా నైరుతిలో పెద్ద పెద్ద చెరువులు, వాటర్ బాడీస్ ఉంటుంది, వాటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. కొంతమంది బిల్డర్స్ నైరుతి పెరిగింది వాళ్ళకు తెలుసు, చిన్న గోడ కట్టేస్తామండి అక్కడ, అంటే ఒక 2 feet 1 feet హైట్, అక్కడ అన్ని స్టోర్ గానో ఇంకేదో చేస్తాం, అక్కడ ప్లే ఏరియాగా చేస్తామని చెప్తుంటారు. కానీ నైరుతి పెరిగిన చోటు అవాయిడ్ చేయడం బెస్ట్. సెకండ్, ప్రతి అపార్ట్మెంట్కి పెద్ద వాటర్ ట్యాంక్ కావాలి, సంపు. అన్ని బోర్లు ఉంటాయి, మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. ఆ బోర్ వాటర్ అంతా కూడా స్టోర్ చేసుకోవడానికి పెద్ద పెద్ద సంపులు ఉంటాయి. సంపు ఉత్తరంలోనో, ఉత్తర ఈశాన్యంలోనో
తూర్పులోనో లేకపోతే తూర్పు ఈశాన్యంలో ఉంటే పర్వాలేదు. కానీ ఉత్తర వాయువ్యంలో సంపు లేకపోతే తూర్పు ఆగ్నేయంలో సంపు ఉంది, వాటి జోలికి వెళ్ళకపోవడం బెస్ట్. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే సంపుతో పాటు కూడా సెప్టిక్ ట్యాంక్ అనేది మరీ ముఖ్యం. మ్యాండేటరీ ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ వెళ్తుంది. అక్కడ కలెక్ట్ అయింది మళ్ళీ డ్రైనేజ్ సిస్టంలోకి పంపు చేస్తారు. అది డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న చోట్ల అవుతాయి. కానీ ఇప్పుడు అన్ని విలేజెస్ అన్నీ కూడా కాంక్రీట్ జంగల్స్గా మారిపోతున్నాయి. సో విలేజెస్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు. సో కంపల్సరీగా సెప్టిక్ ట్యాంక్ అంటూ అవసరం. అక్కడే స్టోర్ ఉంటుంది, ఎప్పుడో డ్రైనేజ్ వస్తుంది, తర్వాత అప్పుడెప్పుడో పంపు చేస్తారు. కానీ కొన్ని చోట్ల నేను గమనించింది ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ దక్షిణంలో, ఆ స్థలానికి మొత్తం దక్షిణంలో లేకపోతే పశ్చిమంలో, కొన్ని చోట్ల అయితే నైరుతిలో, ఉత్తర వాయువ్యంలో, తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్స్ కడుతూ ఉంటారు. అంటే కొనేప్పుడు కొనేవాళ్ళు ఏం చూస్తారు, అవన్నీ అడగరు. బ్రోషర్ తీసుకుంటారు, బ్రోషర్లో అవన్నీ కూడా ఎక్కడ మెన్షన్ చేయరు. సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుంది, వాటర్ సంప్ ఎక్కడుంది, ఏది మెన్షన్ చేయరు. మనం అడగాలి, సెప్టిక్ ట్యాంక్ ప్రొవిజన్ ఎక్కడుంది, సంపు ప్రొవిజన్ ఎక్కడుంది, ఇవన్నీ అడిగి మనం అక్కడికి వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. జనరల్గా అందరూ చేసేది ఏంటి, బ్రోషర్ తీసుకుంటారు, రోడ్ ఎక్కడుంది, ఉత్తరంలో ఉందా, దక్షిణంలో ఉందా, పశ్చిమంలో ఉందా, తూర్పులో ఉందా, రోడ్డు చూస్తారు. వీధి పోట్లు కూడా ఎక్కడ చూపించారు బ్రోచర్లో. మనం తెలుసుకోవాలి ఎక్కడే ఉందో. ముఖ్యంగా ఈ సెప్టిక్ ట్యాంక్స్, వాటర్ సంప్స్ ఇవన్నీ అడిగి తెలుసుకోవాలి. ఎక్కడైతే ఉండకూడదో దక్షిణంలో, పశ్చిమంలో, ఉత్తర వాయువ్యంలో, తూర్పు ఆగ్నేయంలో ఉందనుకోండి, అలాంటి అపార్ట్మెంట్స్ మనం అవాయిడ్ చేయడం బెస్ట్. నా ఎక్స్పీరియన్స్లో అంటే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద గేటెడ్, ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను, కానీ ఈరోజు ఏంటంటే స్థలాన్ని మనం ఎలా ఎన్నుకోవాలి అంటే గ్రౌండ్లో మనం ఏం చూడాలి ఫస్ట్. కొంతమంది ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద బిల్డర్స్ క్లబ్ హౌస్ తీసుకెళ్ళి నైరుతిలో కడుతున్నారు. అక్కడ ఆ స్థలానికి మొత్తం నైరుతిలో పెద్ద క్లబ్ హౌస్. సరే క్లబ్ హౌస్ కట్టారు, బాగానే ఉంది. కానీ పార్కింగ్ ప్రాబ్లం కదా, వీళ్ళందరూ అక్కడికే వెళ్తారు. పెద్ద పెద్ద పార్టీస్ అవుతాయి, ఫంక్షన్స్ అవుతాయి, అందరు క్లబ్ హౌస్ బుక్ చేసుకుంటారు, రోజు అందరు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో 2-3 కార్లు కంపల్సరీ. సో అక్కడ క్లబ్ హౌస్ చుట్టూ పార్కింగ్ కష్టం కదా, కాబట్టి క్లబ్ హౌస్ కింద సెల్లార్ కడుతూ ఉన్నారు పార్కింగ్కి. కొన్ని చోట్ల అయితే -1, -2 సెల్లార్స్ కూడా ఉన్నాయి క్లబ్ హౌస్ కింద. ఈ మధ్యకాలంలో కొత్తగా చేస్తున్నారు అలా. అది ఎక్కడ, నైరుతిలో క్లబ్ హౌస్, నైరుతి క్లబ్ హౌస్ కింద సెల్లార్స్. ఇది మహాదోషం. ఎందుకంటే మొత్తం స్థలానికి నైరుతి గొయ్యిగా ఏర్పడింది, నైరుతిలో గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయింది. అలాంటి వాటి జోలికి కూడా మనం అవాయిడ్ చేయడం బెస్ట్. మరికొన్ని చోట్ల కనబడుతుంది ఏంటంటే స్థలాన్ని మొత్తం ఈశాన్యంలో ఒక క్లబ్ హౌస్, లేదా వేరే వాళ్ళ ప్రాపర్టీ ఒక పెద్ద ఇంకేదో పెద్ద బిల్డింగ్ ఈ వెంచర్కి ఈశాన్యంలో, అలాంటి వాటిని కూడా మనం అవాయిడ్ చేయడం బెస్ట్. కొన్ని చోట్ల ఈశాన్యంలో ఉన్న చోట్ల నైరుతిలో ఇలా సెల్లార్స్ ఉన్నాయి, అసలు బుకింగ్ కూడా నోచుకోవట్లేదు. అఫ్కోర్స్ బిల్డర్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్. మరి ఎందుకు అలా డిజైన్ చేస్తున్నా నాకు అంత పట్టలేదు. సో మనం కొనుక్కునే ముందు గ్రౌండ్లో ఇవి చూసుకోవాలి ఫస్ట్. స్థలం ఎలా ఉంది, స్క్వేర్గా రెక్టాంగిల్గా అయితే రూల్డ్ అవుట్ దొరకదు. సంపు, సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ స్థలానికి ఏమైనా వీధిపోటు ఉందా, రోడ్ ఎటు ఫేసింగ్ అయినా పర్వాలేదు, నైరుతి పెరిగేమైనా ఉందా, మూల ఆగ్నేయం పెరిగింది, ఓకే పర్వాలేదు అనుకోవచ్చు. మరి వాయువ్యం బాగా పెరిగింది అంటే ఉత్తర ఈశాన్యం తెగిపోయింది, వాటి జోలికి కూడా వెళ్ళకపోవడం ఉత్తమం. సో మరి కింద ఇది అయిపోయింది, జాగ్రత్తగా అన్నీ చూసుకున్నాం. మళ్ళీ ఫ్లోర్లో ఎన్నో ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఈచ్ ఫ్లోర్లో మనం ఫ్లాట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ముందు వచ్చే వీడియోస్లో నేను క్షుణ్ణంగా చెప్తాను. సాయి రక్ష.